అంటే ఒక పెద్ద రక్తనాళం బ్లాక్ అయిపోయి బ్రెయిన్ సగం డ్యామేజ్ అయిపోయింది. వాళ్ళని బతికించడం కోసం ఇక్కడ ఆపరేషన్ చేసి స్పేస్ క్రియేట్ చేస్తే దట్ పేషెంట్ ఈజ్ స్టిల్ సర్వైవ్డ్ అండ్ నౌ హీ ఈజ్ ఏబుల్ టు డూ హిస్ డే టు డే యాక్టివిటీస్ అండ్ జాబ్ కూడా చేసి రిటైర్ అయ్యాడు. అది మనం ఫస్ట్ చేసామన్నమాట. అట్లాగే చిన్న మెదడుకు వచ్చే స్ట్రోక్స్ ఆపరేషన్లు కూడా సెరిబెల్లార్ పాల్సీ ఫ్రాక్షన్ అవి ఒక 100 పైన చేసాం. అనేక ప్రొసీజర్స్ చేసాం. ఎకరాల ఆ పరిసరాలు ఆహ్లాదంటే అందరికీ బెటర్గా ఉంటుంది. మేము డయాగ్నోస్టిక్స్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. నిర్మితమైన 4 ప్రధాన స్తంభాల గురించి చెప్తాను. మొదటిది నాణ్యమైన వైద్య సేవలు, రెండవది అత్యాధునిక సదుపాయాలు, మూడవది విద్య మరియు పరిశోధన, నాలుగవది సమాజ సేవ. మొదటి 2 స్తంభాల గురించి ఆల్రెడీ మన డాక్టర్లు వివరించారు. మూడో స్తంభమైన విద్య మరియు పరిశోధన కార్యక్రమాల్లో ప్రస్తుతం వివిధ కోర్సుల్లో సుమారు 60 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఇప్పటి వరకు 16 బ్యాచ్లు పూర్తయ్యాయి మన హాస్పిటల్లో. ప్రతి బ్యాచ్లో 100% ఉత్తీర్ణత ఉండటం మా సంస్థకు గర్వకారణం. ఇప్పుడు 4వ స్తంభమైన సమాజ సేవ గురించి కొన్ని మాటలను చెప్దాం అనుకుంటున్నాను. ప్రజల ఆరోగ్య అవగాహనకు పెంచేందుకు వరల్డ్ స్ట్రోక్ డే, వరల్డ్ హైపర్ టెన్షన్ డే ఇటువంటి సందర్భాల్లో మ్యారథాన్లు, చర్చలు మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో హెల్త్ ఎడ్యుకేషన్ అందించడంలో మేము మా వంతు సేవ చేస్తున్నాము.